See the 10th one. An express train travels 1 hour lesser than a passenger train to travels 132 kilometers between Mysore and Bangalore. సో మైసూర్ నుండి బెంగళూరు వరకు డిస్టెన్స్ వచ్చేసి 132 కిలోమీటర్స్ అండి. అసి హియర్ స్పీడ్, ఇక్కడ స్పీడ్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ ద ప్యాసింజర్ ట్రైన్. 2 ట్రైన్స్ వెళ్తున్నాయండి. మైసూర్ టు బెంగళూరు వెళ్ళేటప్పుడు ప్యాసింజర్ ట్రైన్, ఎక్స్ప్రెస్ ట్రైన్ 2 ట్రైన్స్ వెళ్తున్నాయి. ఈ 2 ట్రైన్స్లో ప్యాసింజర్ ట్రైన్ కన్నా ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది. సో ద గివెన్ ఫర్ యూ సమ్ హింట్ ఇచ్చాడండి. ఇఫ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈజ్ 11 km/h మోర్ దాన్ దట్ ఆఫ్ ద ప్యాసింజర్ ట్రైన్. ఓకేనా, ప్యాసింజర్ ట్రైన్ కన్నా స్పీడ్ ఆఫ్ ప్యాసింజర్ ట్రైన్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఓకేనా, స్పీడ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్స్ ప్లస్ 11 అవుతుందండి. ఓకేనా, ఎక్స్ km/h kmph, ఇది కూడా kmph స్పీడ్ గురించి చెప్తాను. సో ప్యాసింజర్ ట్రైన్ ఎక్స్ కిలోమీటర్ ఫాస్ట్ వెళ్తే ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ఎక్స్ప్రెస్ 11, దీనికన్నా 11 కిలోమీటర్స్ ఫాస్ట్ వెళ్తుందండి. సో ఎక్స్ ప్లస్ 11 కిలోమీటర్స్. సో దట్ ఈస్ ద స్పీడ్. డిస్టెన్స్ కూడా ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద 2 ట్రైన్స్. 2 ట్రైన్స్ యొక్క స్పీడ్ కనుక్కోవాలండి. సీ ద ఫస్ట్ లైన్. An express train takes 1 hour less than the passenger train to travel the 132 kilometers between Mysore and Bangalore. మైసూర్ నుంచి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు ప్యాసింజర్ ట్రైన్ అనేది ఒక టైంలో వెళ్తుందండి. ఓకేనా, ఒక 20 hours పట్టింది అనుకోండి. ఒక 20 hours అజంప్షన్. మైసూర్ టు బెంగళూరు ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఎన్ని అవర్స్ పడుతుందండి? 1 hour లెస్ అన్నాడు, అంటే 19 hours. దీనికి డిఫరెన్స్ ఇచ్చాడు. ప్యాసింజర్ ట్రైన్ యొక్క టైమింగ్, ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క టైమింగ్ డిఫరెన్స్ దే గివెన్ ఫర్ యూ. ఓకేనా, సో ప్యాసింజర్ ట్రైన్ కన్నా ఎక్స్ప్రెస్ ట్రైన్లో వెళ్తే 1 hour అనేది లెస్ అవుతుందండి. సో దే గివెన్ సంథింగ్. సో ప్రాబ్లం మొత్తాన్ని నేను టైంలే కన్వర్ట్ చేస్తున్నాను. సో యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద స్పీడ్ కనుక్కుంటే కదా ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క స్పీడ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆల్రెడీ 5.1లో థర్డ్ ప్రాబ్లం అండి, థర్డ్ ఆర్ ఫోర్త్ ప్రాబ్లం చేసిద్దాం. సేమ్ సేమ్ ప్రాబ్లం. సో యావరేజ్ స్పీడ్ ఆఫ్ ప్యాసింజర్ ట్రైన్ equal to x kmph. ఓకేనా, యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ప్యాసింజర్ ట్రైన్ equal to x km/h. యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ equal to x plus 11 kmph. ఓకేనా, x plus 11 kmph. సో ద గివెన్ ఫర్ యువర్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడండి? సో డిస్టెన్స్ ఇలా రాసేటప్పుడు సో టోటల్గా టైంని కన్వర్ట్ చేద్దాం ప్రాబ్లమ్ని. సో టైం టేకెన్ టు ట్రావెల్ a distance. Time taken to travel a distance. ఎంతంటే డిస్టెన్స్ 132 kilometers.
132 kilometers with uniform speed ఎంత అంటే with speed. ఫస్ట్ x తీసుకుందాం ప్యాసింజర్ గురించి, x కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా, x కిలోమీటర్ పర్ అవర్. సో టోటల్ ప్రాబ్లమ్ని టైంలో కన్వర్ట్ చేస్తాను. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత ఉందండి, 132 km బై స్పీడ్ ఎంత ఉందండి, x km బై hr. km క్యాన్సల్, ph అన్న కూడా అదేనండి. సో 132 by x hours, 132 by x hours. So like that, same time taken to travel a distance 132 kilometers with speed x plus 11 kmph అంటే km bar hr. ఓకేనా, దట్ ఈక్వల్ టు 132 by స్పీడ్. వాట్ ఇస్ ద స్పీడ్, ఇక్కడే ఉంటుందండి డిస్టెన్స్ స్పీడ్ రెండు. సో x ప్లస్ 11 kmph. సో km క్యాన్సల్స్, hr will come. ఓకేనా, సో km cancel. So 132 by x plus 11 hr hours. So స్పీడ్ ఉంది, స్పీడ్ నుంచి టైం లెక్క కన్వర్ట్ చేసిన ప్రాబ్లమ్. సో అకార్డింగ్ టు ప్రాబ్లం, అకార్డింగ్ టు క్వశ్చన్. సో టైంలీ కన్వర్ట్ చేస్తానండి. t ఈక్వల్ టు t లెస్ దాన్ ఇచ్చినా మోర్ దాన్ ఇచ్చినా కూడా ఓకేనా, మనం ఇక్కడ మైనస్ తీసుకోవాలి. ది గివెన్ ఫర్ యూ ప్యాసింజర్ ట్రైన్ కన్నా ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది 1 hour లెస్. సో టైం ది గివెన్, సో 1 hour. సో డిస్టెన్స్ 132 by x minus 132 by x plus 11. So do the LCM. LCM అనేది చేసుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేసుకోండి. సో hours. సో hour లేదంటే కామన్ దిస్ అయినా క్యాన్సిల్ చేయండి, నో ప్రాబ్లం. సో 1 is equal to 132 by x minus 132 by x plus 11. I can do the LCM. So x into x plus 11. So 132 into x plus 11 minus 132 into x. 1 is equal to, okay, 1 equal to inside పంపిద్దాం. సో 132x ప్లస్ 11తో యాడ్ చేస్తే 2 5 4 1 మైనస్ 132x డివైడెడ్ బై x square plus 11x. So that is the value. So we can do the cancellation. 132x cancel. So the remaining value is so we can do the cross multiplication. So x square plus 11x by coming to LHS it will become product. So x square plus 11x 1 jar మళ్ళీ x square plus 11x కదండి. సో డైరెక్ట్గా రాస్తున్నా. So x square plus 11x equal to what is the remaining 1452. So in a RHS we have 1452. By coming to LHS it will become minus 1452 equal to 0. So equal to 0. So we want to do the factors. So factor there is a first LCM చేసుకోండి. Okay na, do the LCM 1452. So in the middle one, okay na, do the factoration. In middle one
మిడిల్ టర్మ్ ఏముందంటే 11x, దీన్ని స్ప్లిట్ చేయాలంటే. సో ఏ టేబుల్ అవుతుందండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 44 33, ఓకేనా, 44 ఇంటూ 33, సో ప్లస్ మైనస్, సో 44x minus 33x minus 1452 equal to 0. So x common is x plus 44. So minus 33 common is x plus 44, that equal to 0. So x plus 44, x minus 33 equal to 0. So x is equal to minus 44 comma 33. సో స్పీడ్ అనేది నెగిటివ్లో ఉండదు కాబట్టి సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలండి 33. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 33. రైట్ ద కంక్లూజన్ ఎలా రాయాలండి, కంక్లూజన్ స్పీడ్ ఆఫ్ ద ప్యాసింజర్ ట్రైన్, సో యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ప్యాసింజర్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కదా, సో దట్ ఈక్వల్ టు 33 km/h. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ఎక్స్ప్రెస్ ట్రైన్, ఎక్స్ప్రెస్ 11 కదా, సో express 11 అంటే 44 km/h. So that is the problem we want to do. See the next one. Sum of the areas of two squares of 468 meters square. The difference of perimeter is 24 meters. Find the side of the two squares. Okay, now I have two squares and one is smaller, one is bigger. So this side x anukuntana, so all sides are x only. So this is y. Okay, now y. So they given for you sum of the area of two squares is 468. So there is asking for you area. టూ స్క్వైర్స్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేసి సమ్ చేస్తే కదా 468 మీటర్ స్క్వేర్, ఓకేనా. సో వాట్ ఇస్ ద ఏరియా, ఎక్స్ స్క్వేర్. సో వాట్ ఇస్ ద ఏరియా ఎంత అంటే వై స్క్వేర్. సో పెరిమీటర్ ఏమవుతుందంటే 4x. సో వాట్ ద పెరిమీటర్, దట్ ఈక్వల్ 4y. సో ఫర్ టూ డయాగ్రామ్స్, okay, now they are asking first of all sum of the areas of two squares is 468. So sum, you know to sum cheyali kada. So bigger one is the sum, this is the smaller one. So bigger square and smaller square. So this is the length అనేది దీనికి ఎక్కువగా ఉంటుందండి, దీంట్లో లెంత్ అనేది smaller one. So x square plus y square is equal to 468. అదే కదండి ఫస్ట్ వన్ హింట్ ఇచ్చింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్. So second one, so difference of the perimeters is 24 meters. Difference of the perimeters. So difference చేసేటప్పుడు బిగ్ వాల్యూని స్టార్టింగ్ రాసుకోండి, స్మాల్ వాల్యూని నెగిటివ్లో రాసుకోండి. సో 4x minus 4y is equal to 24. So we can take the common. So x minus y. So 4 common is x minus y, that equal to 24. So x minus y is equal to 6. X minus y is equal to 6. So x minus y is equal to 6. X minus y is equal to 6. So x is equal to ఏదో ఒక టర్మ్ అండి, ఎనీ టర్మ్. సో x is equal to 6 plus y. X is equal to 6 plus y. సో ఈ x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదండి, ఫస్ట్ ఈక్వేషన్లో x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి కదా. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ని y టర్మ్స్లోకైనా కన్వర్ట్ చేసుకోండి, x టర్మ్స్లోకైనా కన్వర్ట్ చేసుకోండి, మీ ఇష్టం. సో నేను xలో కన్వర్ట్ చేస్తాను, నాట్ x, y. సో ఇన్ x ప్లేస్ I can substitute the second value. So substituting the value of x in equation 1. అంతే కదండి, ఈ x యొక్క వాల్యూ దీంతో సబ్స్టిట్యూట్ చేస్తాను ఈక్వేషన్ 1లో. సో substituting the
x value in equation 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తానండి. సో x square plus y square is equal to 468. So what is the x value? 6 plus y whole square plus y square is equal to 468. So a plus b whole square. So what is the value? 36 plus y square plus 12y plus y square is equal to 468. So we can add, so 2y square plus 12y. See here 36 is there, constant value. So 468 in RHS, by coming to LHS it will become minus. So the LHS side is minus. So 468 లో నుంచి 36 పోతే 432, that equal to 0. So it is in the form of quadratic. So we can do the factorization. So first of all, see the common is there. So see, so 2 is the common, plus 6y minus 2, 2 ones 6, that equal to 0. So 2 అనేది చూడండి ఇక్కడ 2 అనేది by coming to RHS it will become division. So 0 by 2 అంటే మళ్ళీ ఏమవుతుంది 0 only. So y square plus 6y minus 216 equal to 0. ఓకేనా. Next, do the factorization by splitting the middle value. So 216 is the 6 cube. So 6 రావాలండి. So 18 12s. So y square plus 18y minus 12y minus 216 equal to 0. ఓకేనా. 18 నుంచి 12 పోతే మళ్ళీ 6 అండి, పాజిటివ్ 6 ఉంది. సో y we can take as common. So y plus 8 into minus 12 common తీస్తే y plus 8 equal to 0. Sorry, 18 కదా, 12 8 are 96. So 18s, y plus 18, y plus 18. So y plus 18, outside ఏముందండి y minus 12 equal to 0. So y is equal to minus 18 comma plus 12 కదా, so plus 12. So y value, so you want to find out y, ఇక్కడ x and y అంటే ఏంటంటే సైడ్స్ కదా, సైడ్స్ ఆఫ్ ద స్క్వేర్ కదా. సో సైడ్ అనేది ఎప్పుడైనా పాజిటివ్లో ఉండాలి. సో y is equal to 12. సో వాట్ ఆర్ ద y స్మాలర్ కదా, y అనేది ఏంటంటే స్మాల్ డయాగ్రామ్ కదా తీసుకుంది y అనేది. సో స్మాలర్ సైడ్ ఆఫ్ ఎ స్క్వైర్ అనేది చెప్పచ్చు. ఓకేనా. సో స్మాలర్ సైడ్ ఆఫ్ ఎ స్క్వైర్ వచ్చేసి 12 meters. ఓకేనా, మీటర్స్లో రాయాలండి. side of the square of smaller equal to 12 meters. So bigger one ఏమవుతుందండి side of the larger square. ఓకేనా, side of the square of larger లేకుంటే larger of the larger side of the square, that equal to what is the value ఎంత ఉందండి మన దగ్గర. సో x కదా, సో x, సో x కి మనకి సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి. సో x is equal to y plus 6. సో x is equal to, in y plus you can substitute the value. సో y ఏముందండి 12. సో 12 plus 6 18. సో 18 meters. సో స్మాలర్ సైడ్ అనేది, సో 1 square అనేది స్క్వేర్ సి ఇది x ఇది y అనుకున్నాం కదా. సో సైడ్ ఆఫ్ ద స్క్వైర్ స్మాలర్, ఓకే, ఎంత వచ్చిందండి 12. సో లార్జర్ సైడ్ ఆఫ్ ద స్క్వైర్ ఎంత వచ్చిందండి 18 meters. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ యూ వాంటెడ్ టు డూ. See the next one. If a polynomial of n sides having 1 by 2 n into n minus 3,
So how many sides will a polygon having 65 diagonals? If there is a polygon with 50 sides, 50 diagonals. Okay, మనకి ఇక్కడ diagonals ఇచ్చాడండి. You want to find out the sides. ఓకే ఆ diagonals చూసి మనం sides ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ sides అనేది పర్ఫెక్ట్గా రావాలండి. అంటే ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. ఏదో ఎగ్జాంపుల్ తీసుకోండి. స్క్వేర్ పైన రెక్టాంగిల్ కైనా 4 sides ఉంటాయి. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్. దీంట్లో ఎన్ని డయాగ్రామ్స్ ఉంటాయండి? 2. సో ఇప్పుడు నాకు డయాగ్రామ్ ఏదో తెలియదండి. హౌ మెనీ సైడ్స్ ఆల్సో ఐ డోంట్ నో. సో ఐ నో ఓన్లీ డయాగ్నల్స్. ఐఎమ్ హ్యావింగ్ 2 డయాగ్నల్స్. నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 2 డయాగ్నల్స్ ఉంది. ఐఎమ్ హ్యావింగ్ ఓన్లీ 2 డయాగ్నల్స్. ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద పాలిగాన్. ఓకేనా? ఈ డయాగ్రామ్కి ఎన్ని సైడ్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేస్తాను. ఈ డయాగ్రామ్కి ఎన్ని సైడ్స్, హౌ మెనీ సైడ్స్ is there in this polygon. Okay, any sides under find out them. So number of diagonals of a polygon is equal to n into n minus 3 by 2. Okay, they given for the formula. So number of diagonals, any diagonals ఉన్నాయి మన దగ్గర 2. So 2 is equal to n square minus 3n kada divided by 2. So by 2, by coming to LHS, it will become multiplied. So it will become 4. So n square minus 3n minus 4 equal to 0. So what are the factors? 4 ones are. So minus plus. So x is equal to what are the values? So 4 comma minus 1. So sides అనేది minus 1 ఉండదు కదా. So minus 1 తీసుకోవాలి. So 4. So x is equal to 4. Sorry, n is equal to 4. n is equal to 4. So n అనేది ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ పాలిగాన్. సో అలా ఫైండ్ అవుట్ చేయాలి. డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు మన దగ్గర ఉన్న ఫార్ములా తీసుకొని, ఓకేనా, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ తీసుకొని వచ్చిన డయాగ్నల్స్తో చేసే ప్రాబ్లం నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో లెట్ us see our problem. మనకు ప్రాబ్లం ఏది ఇచ్చాడు చూద్దాం. సో 65 sides they given, 65 diagonals. So we know the formula. So n into n minus 3 by 2 is equal to 65. అంతే కదండి. నెంబర్ ఆఫ్ diagonals of a polygon. Or the formula n into n minus 3 by 2. ఓకేనా? So what is the diagonal they given? 65. 65 ki equal chestana. So by coming to here, cross multiplication. So n square minus 3n is equal to 130. Okay na? Do the product 130. So by coming to here, n square minus 3n minus 130 equal to 0. So do the factors. So n square minus 130, 13 tens. 13 tens are 130. So that equal to 0. So we can do plus into minus, 13 tens are 130. So 13 minus 10, 3. So big value have minus. So correct only. So take n as common. So n minus 13 plus 10, n minus 13 equal to 0. So what the common? N minus 13, n plus 10 equal to 0. So n is equal to 13 comma minus 10. So minus 10. Number of sides అనేది minus 12 so positive. So number of sides of a polygon equal to 13 sides. ఓకేనా? 65 diagonals ఉన్నాయి. దీనికి ఎన్ని sides ఉన్నాయండి? 13 sides is there. So second one they given for you. Second question also they given. If there is 50 diagonals, in the chart 50 diagonals. So by coming to RHS, 2 will become product. So n square minus 3n is equal to 100. So n square minus 3n minus 100 equal to 0. So what are the factors? 250s, 425s. ఏదైనా చేసినా కూడా మనకి ఇక్కడ 3 అనేది రాదండి. ఓకేనా? 3 అనేది రాదు.
సో there is no real root in this ప్రాబ్లం. అంటే మనం ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే 50 డయాగ్నల్స్ ఉన్న డయాగ్రామ్ లేదనండి. ఓకేనా, 50 డయాగ్నల్స్ ఉన్న డయాగ్రామ్ లేదు. ఓకేనా, నెంబర్ ఆఫ్ సైడ్స్ని ఫైండ్ అవుట్ చేయలేము. ఇక్కడ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేము నెంబర్ ఆఫ్ సైడ్స్ని, ఎందుకంటే 100కి రూట్స్ తీసుకున్నా కూడా మనకి 3 అనేది రాదండి వాల్యూ. So there is no real root. So there is no real roots in this equation. So there is no real roots in this equation అని రాసి సరిపోతుందండి. సో ఇక్కడ మనం ఫ్యాక్టరైజ్ చేయలేము. కానీ ఇక్కడ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయలేము. రూట్స్ అంటే కనుక వాట్ ద రూట్స్ ఇక్కడ n మీన్స్ నెంబర్ ఆఫ్ సైడ్స్. సో 50 డయాగ్నల్స్ ఉన్నాయండి. దీనికి నెంబర్ ఆఫ్ సైడ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఓకేనా, ఇది కరెక్ట్ కాదు అని. See the next exercise. నేచర్ ఆఫ్ ద రూట్స్ 6.5 అండి. 6.5 అని నేచర్ ఆఫ్ ద రూట్స్ ఉంటుందండి. See this one. ఓకేనా, నేచర్ ఆఫ్ ద రూట్స్ 6.5. సో నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏం లేదండి, సో ఆల్రెడీ డిస్క్రిమినేట్ చూసాం కదండి. డిస్క్రిమినేట్, సో d greater than 0, d equal to 0, d less than 0. What is the d means discriminant, అంటే b square minus 4ac greater than 0, b square minus 4ac equal to 0, b square minus 4ac less than 0. ఏ రాసినా కూడా కరెక్టేనండి. డిస్క్రిమినెంట్ అని రాసినా ఒకటే, b square minus 4ac ఏది రాసినా కూడా కరెక్టే. See here. సో గ్రేటర్ దాన్ అన్నప్పుడు మనకి ఏ రూట్స్ వస్తాయండి, 2 రూట్స్. సో 2 డిఫరెంట్ రూట్స్ వస్తాయి కదా. సో 2 డిఫరెంట్ రూట్స్ వస్తాయి. సో 2 డిఫరెంట్ రూట్స్ వస్తాయి. దీన్ని ఎలా రాయొచ్చండి, 2 డిఫరెంట్ రియల్ రూట్స్. 2 డిఫరెంట్ రియల్ రూట్స్. దీన్ని డిఫరెంట్ అనైనా రాయొచ్చండి, డిస్టింక్ట్ అనైనా రాసుకోవడం. సో d ఈక్వల్ టు 0. సో d ఈక్వల్ టు 0 అన్నప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుందండి, 1 టైం టచ్ అవుతుంది కదా. సో ఓన్లీ 1 టైం. సో గ్రేటర్ దాన్ అన్నప్పుడు 2 టైమ్స్. సో 2 డిఫరెంట్ వాల్యూస్. సో 1 టైం టచ్ అయినప్పుడు సో రూట్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, d ఈక్వల్ టు 0 అన్నప్పుడు రూట్స్ ఆర్ ఈక్వల్ అంటే మనకు వచ్చే వాల్యూ, ఓకేనా, మనకు వచ్చే వాల్యూ ఎలా ఉంటుందంటే 2 సేమ్ ఉంటాయండి. సో x ఈజ్ ఈక్వల్ టు 4 వస్తే కదా అనదర్ వాల్యూ కూడా 4 ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయండి రూట్స్ అనేవి. సో x ఈజ్ ఈక్వల్ టు 4 వస్తే అనదర్ వన్ x ఈజ్ ఈక్వల్ టు 3, 2 అలా డిఫరెంట్గా వస్తుంది వాల్యూ. సో ఇక్కడ అండి d లెస్ దాన్ 0. సో d లెస్ దాన్ 0 అంటే కదా మనకి డిస్క్రిమినేట్ అనేది నెగిటివ్లో వస్తుందండి. నెగిటివ్లో వస్తే యూ కెనాట్ ఫైండ్ ద రూట్స్. మనం రూట్స్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయలేము. సో ఇట్ ఈస్ ఇమాజినరీ. ఇమాజినరీ రూట్స్. ఓకేనా, ఇమాజినరీ రూట్స్ అని చెప్పొచ్చు అండి. సి హియర్ కేస్ 1లో మీకు అదే ఉంటుంది చూడండి. b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0. సో గ్రేటర్ దాన్ అన్నప్పుడు ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ తీసుకున్నాం క్వాడ్రాటిక్ ఫార్ములాని. సో దట్ ఈస్ ద గ్రాఫ్ 2 టైమ్స్ టచ్ అవుతుంది కదా. సో ఇన్ సెకండ్ కేస్ b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అన్నప్పుడు 2 సేమ్ వాల్యూస్ అండి. ద గివెన్ ఫర్ x ఈజ్ ఈక్వల్ టు -b/2a -b/2a. సో
In the third case, b square minus 4ac less than 0. So the roots are imaginary. So there is no real root. ఇంకా అదైనా రాయించండి. So the roots are imaginary. There is no real root. There is no real root. ఇక్కడ ఇచ్చారు చూడండి నెక్స్ట్ పేజీలో టూ డిస్టింక్ట్ రియల్ రూట్స్. సో డిస్టింక్ట్స్ అన్నా డిఫరెంట్ అన్నా కూడా సేమ్ అండి. నెక్స్ట్ వన్ టూ ఈక్వల్ రూట్స్ d ఈక్వల్ టు 0 అన్నప్పుడు సో ఇమాజినరీ రూట్స్ లేదా దెర్ ఈజ్ నో రియల్ రూట్ అని రాసిన కూడా ఒకటి. సో నో రియల్ రూట్ ఏదైనా రాయించండి. సో దెర్ ఈజ్ నో రియల్ రూట్. సో ఇట్ ఈస్ ఇమాజినరీ రూట్స్ అని రాసిన కూడా నో ప్రాబ్లం. సో ఎలా చెప్పచ్చు అంటే d గ్రేటర్ దాన్ 0. సో d గ్రేటర్ దాన్ 0 ఏదో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే సో d వాల్యూ అంటే b స్క్వేర్ మైనస్ 4ac మనం చేస్తే కనుక సో ఫార్ములాలో అప్లై చేస్తే అది కంపల్సరీ b స్క్వేర్ మైనస్ 4ac అనేది సమ్ పాజిటివ్ నెంబర్ అవ్వాలి. పాజిటివ్ నెంబర్ వస్తే మనకి ఆ రూట్స్లోంచి అవుట్ సైడ్ రాగలదు. అది ఓకేనా, అవుట్ సైడ్ రాగలదు. సో రాకపోయినా కూడా నో ప్రాబ్లం. ఓకేనా, రాకపోయినా కూడా నో ప్రాబ్లం. ఇక్కడ కంపల్సరీ d వాల్యూ అనేది 0 అయిపోతుందండి. క్వాడ్రాటిక్ ఫార్ములాలో d వాల్యూ అనేది 0 అయిపోతుంది. సో మైనస్ b బై 2a దట్ ఈస్ ద వాల్యూ. సో అనదర్ వాల్యూ కూడా మైనస్ b బై 2a అవుతుంది. సో ఇక్కడ క్వాడ్రాటిక్ ఫార్ములాలో మనం అప్లై చేసే d వాల్యూ మైనస్ b బై 2a అనేది లెస్ దాన్ 0 అన్నట్టు, అంటే -1 -2లలో వస్తుంది. సో రూట్ ఆఫ్ -1 -2 అనేది ఏంటంటే ఇమాజినరీ నెంబర్ కదా. సో ఇమాజినరీ రూట్స్ అని చెప్పచ్చు. సో దెర్ ఇస్ నో రియల్ రూట్ అని చెప్పచ్చు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్. యూ కెన్ సీ ద ఫస్ట్ ప్రాబ్లం. Fourteenth example. Find the discriminant of the quadratic equation. So 2x square minus 4x plus 3 equal to 0. Minus 4x plus 3 equal to 0. So you want to find out the discriminant and also hence find the nature of the roots. Nature of the roots kuda find out cheyali. See the first one. Compare చేసుకున్నాం quadratic equation తో. So compare given equation with ax square plus bx plus c equal to 0. కంపేర్ చేసుకున్నాం. సో ఏ వాల్యూ ఏమవుతుందండి? వాట్ ద ఏ వాల్యూ 2, వాట్ ద b వాల్యూ -4, వాట్ ద c వాల్యూ 3. C value 3. See here, you want to find out the discriminant. So discriminant. Okay, discriminant equal to what? The b square minus 4ac. So discriminant d అని చెప్పొచ్చండి. d అని indicate చేయొచ్చు. So d equal to. So what the b value? -4. -4 square అంటే ఏంటంటే 16. -4 into. So what the value? 2 into 3. So that equal to 16 minus 4 2 are 8, 8 3 is 24. D equal to, so D equal to what is the value? 4 4 8. So D equal to -8. So D అనేది ఏమొచ్చిందని మనకి ఇక్కడ -8 నెగటివ్ లో వచ్చింది. సో నెగటివ్ లో వచ్చినప్పుడు D లెస్ దాన్ 0 అని చెప్పొచ్చా? సో D లెస్ దాన్ 0. సో ఇక్కడ D లెస్ దాన్ 0 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా నేచర్ ఆఫ్ ద రూట్స్. సో ఏమవుతుందండి d లెస్ దాన్ 0 అన్నప్పుడు 0 కన్నా లెస్ వాల్యూ కదా. సో -8 వచ్చింది. సో దెర్ ఈజ్ నో రియల్ రూట్. సో ఇట్ ఈస్ ఇమాజినరీ నెంబర్. ఓకేనా, సో ఇట్ ఈస్ ఇమాజినరీ రూట్స్ అంటారు నెంబర్. దెర్ ఈస్ నో రియల్ రూట్. ఇక్కడ రియల్ రూట్స్ అనేది లేవు. సో ఇట్ ఈస్ ఇమాజినరీ రూట్స్. సో ఇట్ ఈస్ ఇమాజినరీ రూట్స్ అని రాయాలి. సో ఒకవేళ మనకి d అనేది ఇక్కడ d అనేది పాజిటివ్ వస్తే కనుక వీ కెన్ డూ ద క్వాడ్రాటిక్ ఫార్ములా అప్లై చేసి రూట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రూట్స్ కనుక్కోమంటే ఇక్కడ అడగలేదు కాబట్టి ఓన్లీ నేచర్ ఆఫ్ ద రూట్స్. సో గ్రేటర్ దాన్ వస్తే ఏం చెప్పచ్చు అంటే 2 డిఫరెంట్ రియల్ రూట్స్. ఒకవేళ d ఈక్వల్ టు 0 వస్తే ఇక్కడ
2 ఈక్వల్ రియల్ రూట్స్ అని చెప్పొచ్చు. ఓకేనా, లెస్ దాన్ వచ్చింది కాబట్టి దెర్ ఈస్ నో రియల్ రూట్, సో ఇట్ ఈస్ imaginary roots. Like that you want to do. See the next one, 16th, 15th one. Read the question. A pole has to be eradicated at a point on the boundary of a circular path of diameter 13 meters in such a way that the difference of its distance from two diametrically opposite fixed gates A and B on the boundary is 7 meters. Is it possible to do? If yes, at what distance from two gates should be pole be erected? So circular path unandi. So they given the diameter. So this is the diameter. What is the diameter? 13 meters. ఒక పోల్ ఎరాక్ట్ చేస్తాడండి. ఏ బి, సో దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్, సో దిస్ ఇస్ ద వర్టెక్స్ ఏ బి పి అండి. సో ఏబి యొక్క డిస్టెన్స్ ఇచ్చాడండి, సో డయామీటర్ కదా, సో ఏబి యొక్క డిస్టెన్స్ అంటే 13 meters. సో ద గివెన్ ఫర్ యూ difference of distance from two diametrically opposite fixed gates. ఓకేనా, ఈ 2 gates నుంచి ఈ 2 fixed gates ఇది ఫిక్స్ చేస్తారండి. సో ఏ టు పి, పి టు బి, సో డిఫరెన్స్ తగ్గిపోయాను. సో ఈ వాల్యూ ఇవ్వలేదండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి, సో పి నుండి బికి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఇచ్చాడండి, డిఫరెన్స్ ఇచ్చాడు. ఈ టూ సైడ్స్ యొక్క డిఫరెన్స్ ఇచ్చాడు. డిఫరెన్స్ ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ టూ డయామెట్రికలీ ఆపోజిట్ ఫిక్స్డ్ గేట్స్, ఏ అండ్ బి. ఓకేనా, ఏ అండ్ బి ఆపోజిట్ ఫిక్స్డ్ గేట్స్కి మనకి ఈ 2 సైడ్స్ యొక్క డిఫరెన్స్ ఇచ్చాడండి. సో ఎలా రాయొచ్చండి దాన్ని, మీ ఇష్టం, బీపీ మైనస్ ఏపీ ఏదో ఒకటండి. బీపీ మైనస్ ఏపీ అయినా రాసుకోండి, ఏపీ మైనస్ బీపీ అయినా రాసుకోండి, నో ప్రాబ్లం. బట్ ద గివెన్ 7 meters. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 13 meters. ఏబి ఈజ్ ఈక్వల్ టు 13 meters గివెన్. సో ఇక్కడ ఏపీ నేను ఏమనుకుంటున్నాను అంటే ఎక్స్ అనుకుందాం. సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే దీంతో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో బీపీ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 meters. So what is the BP? BP is equal to 7 plus x meters. Okay, 7 plus x meters. So I have the BP. BP entundandi 7 plus x. So x plus 7. So what is the AP? X. AP అనేది x ఉందండి. AP అనేది x ఉంది, BP అనేది x plus 7 ఉంది. So AB అనేది 13 meters ఉంది. So 3 sides ఉన్నాయి. So I want to find out the x value. So perfect గా ఈ AP యొక్క డిస్టెన్స్, BP యొక్క డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో బై యూజింగ్ ద పైథాగరస్ అప్లై చేస్తే కనుక హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ బై యూజింగ్ ద పైథాగరస్. సో see here, so hypotenuse square, so 13 square is equal to one side, ఏదో ఒక సైడ్ అండి. సో x square plus another one x plus 7 whole square, another side. So 169 is equal to x square plus a plus b whole square plus 49 plus 14x. So 14x. So 2x square. So 2x square plus 14x. 169 by coming to RHS it will become minus. So minus 120 equal to 0. Minus 120 equal to 0. So do the factorization. Factorization ముందు కామన్ చూడండి, కామన్ చేయండి. సో 2 ని కామన్ తీస్తే x square plus 7x minus 60 equal to 0.
So 2 by going to RHS, it will become division. So x square plus 7x minus 60 equal to 0. Minus 60 equal to 0. So do the factorization. Emotional factors. 15 4 the 60. 15 4s 12 5s. 12 5s తీసుకోవచ్చు కదా. So x square plus 12x minus 5x minus 60 equal to 0. So take x as common. So x common is x plus 12 minus 5 common is 2 times x plus 12 equal to 0. So what is the value? What is the common? X plus 12 into x minus 5 equal to 0. X minus 5 equal to 0. So x is equal to minus 12 comma 5. So that is the value. So that is the value. So minus 12 ఉండదు కదా. What is the x? X అంటే సైడ్ కదా. AB యొక్క సైడ్ కదా. సో సైడ్స్ అనేది 12 మీటర్స్. సో పాజిటివ్ లోనే ఉండాలి. సో x is equal to 5. సో x is equal to 5. x అంటే ఏంటంటే AB. AB యొక్క డిస్టెన్స్ ఎంత వచ్చిందండి? 5 మీటర్స్. సో BP యొక్క డిస్టెన్స్ ఏమవుతుందండి? 7 plus 5 12 meters. So this is the 7 meters. So this is the 5 meters. This is the 12 meters. 5 12 30 888. Like that you want to do. See the 16th one. 16th one చూడండి. Find the discriminant of the equation. Discriminant find out చేయాలండి. For the value 3x square minus 2x plus 1 by 3 equal to 0. Hence find the nature of the roots if if they are real. If they are real. Okay, now do the factor discriminant. So compare చేసుకున్నాం. Compare the given equation with ax square plus bx plus c equal to 0. Okay, so discriminant equal to b square minus 4ac. So d is equal to, so don't do direct. So a value, a is equal to 3, b is equal to minus 2, c is equal to 1 by 3. So discriminant b square minus 4ac. So d is equal to, so 4 minus 4 into 3 into 1 by 3. So cancel, that equal to 4 minus 4. So d is equal to 0. So d equal to 0 అంటే ఏమనండి? Roots are two equal roots. Okay, two equal roots వస్తాయి. Let us see. Nature of the roots కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. And also find the roots కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో roots ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి? d ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కదా వాల్యూ. సారీ, డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0. ఏమని రాయొచ్చండి? నేచర్. సో నేచర్ టు రియల్ రూట్స్, టూ ఈక్వల్ రియల్ రూట్స్ అని రాయాలండి. టూ ఈక్వల్ real roots. And to find out roots. సో ఆల్రెడీ మనకి ఇక్కడ డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఫార్ములా అప్లై చేసి ఫాస్ట్గా చేసేయండి. క్వాడ్రాటిక్ ఫార్ములా, quadratic formula. Okay,
So x is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a. So x is equal to, what is the minus b? So minus of minus plus will come. So 2 plus root of minus 2 whole square minus 4 into 3 into 1 by 3. So divided by 2 into 3. So x is equal to, so 2 plus or minus, so ఈ వాల్యూ మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం కదండి, ఏమొచ్చిందండి రూట్ 0 కదా, రూట్ 0 బై 6 రూట్ 0 బై 6. సో x is equal to 2 plus or minus రూట్ 0 అంటే 0నే కదండి, సో 0 బై 6. సో x is equal to 2 plus 0 by 6 one time, next to 2 minus 0 by 6 one time. So x is equal to 2 by 3 comma, sorry 2 by 6 comma 2 by 6. So x is equal to 1 by 3 comma 1 by 3. So 2 equal real roots kada manaku vachedi 2 equal real roots. So 1 by 3 comma 1 by 3. So that is the roots. You want to find out like that. See the 5.1, 5.4 చూడండి, 5.4 ఫస్ట్ వన్ కూడా సేమ్ అండి. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇఫ్ రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ ఫైండ్ దెమ్. ఓకేనా, ఇక్కడ రూట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయండి మీరు. డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి, డిస్క్రిమినెంట్ కన్నా పాజిటివ్ కన్నా గ్రేటర్ దాన్ ఈక్వల్ వస్తే కన్నా రూట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. అండ్ ఆల్సో నేచర్ ఆఫ్ ద రూట్స్ కూడా రాయాలండి. ఇక్కడ మనకు ఒకవేళ లెస్ దాన్ వస్తే నో నీడ్. నెక్స్ట్ వచ్చి సెకండ్ రోమన్ అని బిల్డర్ వన్ ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సో దట్ దే హ్యావ్ 2 ఈక్వల్ రూట్స్, 2 ఈక్వల్ రియల్ రూట్స్ అని ఇచ్చేసాడండి. అంటే ఇక్కడ డిస్క్రిమినెంట్ ఏమనండి, డిస్క్రిమినెంట్ ఇక్కడ 0 అనే కదా, డిస్క్రిమినెంట్ కూడా చెప్పేశాడండి, నేచర్ ఆఫ్ ద రూట్స్ చెప్పేశాడు. సో వాట్ ది ఈక్వేషన్, సో 2x స్క్వేర్ ప్లస్ kx ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 ఈక్వల్ రియల్ రూట్స్ అని కూడా చెప్పేశారండి. సో డిస్క్రిమినెంట్ ఎలా తీసుకోవచ్చండి, సో కంపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ గివెన్ ఈక్వేషన్ విత్ ax square plus bx plus c equal to 0. So what is the a value, 2, what is the b value, k, what is the c value, 3. 2x square plus any positive, okay, no problem. So if there is, ఇక్కడ ఇచ్చాడండి b value ఇచ్చేసాడు కదా, డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0, దే ఓన్లీ గివెన్ డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0, 2 రియల్ రూట్స్ అని నీట్గా ఇచ్చాడండి, 2 ఈక్వల్ రియల్ రూట్స్ అని. సో డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 అని తీసుకోవచ్చా. సో వాట్ ఇస్ డిస్క్రిమినెంట్, b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0, ఓకేనా, ఈక్వల్ టు 0. సో వాట్ ఇస్ ద b వాల్యూ, సో k స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 ఇంటూ 3 దట్ ఈక్వల్ టు 0, ఓకేనా, దట్ ఈక్వల్ టు 0. సో k స్క్వేర్ 4 2s are 8, 8 is 24 equal to 0. So 24 and by coming to RHS, so k square is equal to 24, k square is equal to 24, 6 plus 24 4. So k is equal to root of 24, so plus or minus k is equal to ఎలా తెచ్చండి 6 fours, 6 4 are 24, 6 4 are 24, 4 అనేది అవుట్ సైడ్ రాగలరు కదా, అవుట్ సైడ్ వస్తే 2, ఓకేనా, 4 6 are 24, 4 అనేది రూట్ నుంచి అవుట్ సైడ్ వస్తే 2 అయిపోతుందండి. సో k is equal to 2 root 6 comma minus 2 root 6. So that is the 2 values.
సో డి ఈక్వల్ టు 0 కదా, రెండు సేమ్ వాల్యూస్ రావాలి కదా. సో డి ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ ఈక్వల్ టు ఎంత రండి, కే ఈజ్ ఈక్వల్ టు 2√6 లేదా ఆర్ -2√6 ఏదైనా తీసుకోవచ్చు. లైక్ దట్ యూ వాంట్ టు డూ. సెకండ్ వన్ కూడా మీరే చేయండి.